అయితే ప్లాన్ చేసాము. 3 days 2 nights త్రూ ట్రైన్ జర్నీ. ఫస్ట్లీ మేము ప్లాన్ చేసిన టైమింగ్స్కి వీక్లీ ఒక ట్రైన్ ఉండే ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరువనమలై. బట్ మాకైతే టికెట్స్ అస్సలు దొరకలేదు. డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఫైనలీ మా లక్ అనుకుంటా స్పెషల్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. కొల్లం ఎక్స్ప్రెస్. స్టార్ట్ అయిపోయాము. స్పెషల్ ట్రైన్ అన్నా లేదా మేము వెళ్ళిన టైం వల్లనో తెలియదు కానీ ట్రైన్ 5 to 5 hours డిలే అయ్యింది. ఆ రోజు నైట్ డిన్నర్ మమ్మీ హోమ్ ఫుడ్ తెచ్చారు. సో అదే తిన్నాము. అండ్ నెక్స్ట్ డే మేము 1 రీచ్ అవ్వాలి కానీ మాకు 4 to 5 చూపిస్తుంది. సో ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కమ్ బ్రంచ్ చేసాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ లాస్ట్లీ తిరువనమలై స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ సికింద్రాబాద్ నుంచి మాతోటే స్టార్ట్ అయ్యారు. తిరువనమలైలోనే దిగారనమాట. తిరువనమలై రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. డ్రైవర్స్ అయితే స్కామ్ చేస్తారు. తెలుగు వాళ్ళని అయితే మరి ఇంకా పర్ పర్సన్ 300-500 అయితే ఛార్జ్ చేస్తారు. సో షేరింగ్ ఆటో అయితే మీరు చూస్ చేసుకోండి. రీల్స్ చూసి శివ సన్నిధి అనుకున్నాము కానీ అక్కడ రేట్స్ ఎక్కువ నీట్గా ఉండదు అని విన్నాను. రమణ ఆశ్రమం కూడా అనుకున్నాము కానీ దానికి మనము 1 month ప్రియర్గా మెయిల్ అయితే చేయాలి. అది కూడా కన్ఫర్మ్గా ఉండదు. సో ఇంకా మేము లాస్ట్లీ రాజగోపురం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము అని అనుకున్నాము. సో ఇక్కడ ఒక లేడీ అయితే ఆర్గ్యూ చేస్తుంది. 20 రూపీస్ షేరింగ్ ఆటో కదా, మీరు 300-500 ఎందుకు చెప్తున్నారు? తన వల్లనే మేము రియలైజ్ అయ్యాము. అండ్ 50 రూపీస్ పర్ పర్సన్ రాజగోపురం దగ్గరికి అయితే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాము. మనం చూసుకుంటే మనకి టెంపుల్స్ ఆపోజిట్ లోనే మనకి రూమ్స్ ఫుల్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఏసీ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి. మేము ఫస్ట్ ఏసీ దాంట్లో అడిగాము. 2500 అన్నారు. మాకైతే రూమ్స్ అస్సలు నచ్చలేదు. అండ్ మేము ఇంకా అలానే చూస్తూ వెళ్తున్నాము. అండ్ ప్రతి రూమ్ 1200 or 1500 పైనే ఉన్నాయి. రూమ్స్ కూడా మరీ అంత బ్యాడ్ లేదు, కంఫర్టబుల్ ఉన్నాయి. వెళ్తుంటే 1500 రూమ్స్ అయితే దొరికాయి. మేము తీసుకుంది సాయిబాబా రూమ్స్ దగ్గర. వీళ్ళు మనకి 1500 అయితే రూమ్ చార్జెస్ చేస్తున్నారు. మేము వెళ్ళింది పీక్ సీజన్ లో. రూమ్స్ 5 to 10 minutes గ్యాప్ లో అయితే బుకింగ్ అయితే అయిపోతున్నాయి. మాదే లాస్ట్, చాలా లక్కీలో దొరికాయి. అండ్ నేను తీసుకుంది 2 beds 1 washroom. మన 4 members అయితే ఈజీగా ఉండొచ్చు. చాలా నీట్ గా కూడా ఉండే. ఫస్ట్ మేము ఫ్రెష్ అయిపోయాము. ఇక ఈ నైట్ గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుదామని 7:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ చేయడం చాలా బెస్ట్. డే టైమ్ ఆర్ ఆఫ్టర్నూన్ టైంలో ఎండ అండ్ మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో మెయిన్ రోడ్ ఉంటుంది. సో ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది. మనకైతే డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్స్ నైట్స్ లో అయితే చాలా మందే ఉంటారు మనతో పాటు. సో ఎలాంటి భయం కూడా ఉండదు. అండ్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ వాటర్ బాటిల్ విత్ యూ. మనకి వెళ్లే దారిలో రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కోకోనట్ వాటర్ అవైలబిలిటీ అన్నీ ఉంటాయి. చాలా మంది గిరి ప్రదక్షిణ కాలినడకతో అయితే చేస్తారు. పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆటో అవైలబిలిటీ ఉంటుంది. ఆటోలో మనకి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అందరూ కాలినడకలో సాక్స్ అయితే వేసుకొని చేస్తారు. మేమైతే వితౌట్ సాక్స్, చెప్పలు లేకుండా నడిచాము. ఫస్ట్ పూల సామాగ్రి అయితే తీసుకుంటున్నాము. దీపాలకు కావాల్సిన సామాగ్రి తీసుకున్నాక ఫస్ట్ మనం దీపం రాజగోపురం ముందు వెలిగిస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాము. కొందరు ఇక్కడ పెడతారు, కొందరు గోపురం ముందు కూడా దీపాలు అయితే వెలిగిస్తారు. ఇదైతే మన అరుణాచల శివయ్యను ఊరేగింపించే రథం. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers. మేము ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి మళ్ళీ రావాలి. అప్పుడే గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది. మన గిరి ప్రదక్షిణలో 8 లింగాలను అయితే దర్శించుకోవాలి. ప్రతి లింగం దగ్గర అయితే మనకి గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అయితే ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేది. దారిలో ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ప్రతి లింగం దగ్గర కూడా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. 8 లింగాలు: నైరుతి లింగం, ఇందిరలింగం, ఈశాన్యలింగం, వాయులింగం, అగ్నిలింగం, యమలింగం, కుబేరలింగం, రుణలింగం. ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది. ఇంద్రదేవుడు అయితే దీన్ని ప్రతిష్ఠించారు, అందుకే ఇంద్రలింగం అని అంటారు. ఒక్కో లింగానికి ఒక్కో ప్రాముఖ్యత అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అగ్నిలింగం వస్తుంది. అగ్నిదేవుడు అయితే ప్రతిష్ఠించారు, అందుకే దీన్ని అగ్నిలింగం అయితే అంటారు. బయట దీపం పెట్టేసి మొక్కేసాము. నెక్స్ట్ మనకి శ్రీ శేషాద్రి స్వామికల్ ఆశ్రమం అయితే వస్తుంది. ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. కాళీమా టెంపుల్ కూడా దర్శించుకొని నెక్స్ట్ శ్రీ రమణ ఆశ్రమం. మనకి రాజగోపురం నుంచి ఈ ఆశ్రమానికి అయితే 2 kilometers ఉంటుంది. మేము ఎక్స్ప్లోర్ చేసాము, దర్శించుకొని ఒక 5 minutes మెడిటేట్ కూడా చేసాము. టైం అయిపోతుందని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెళ్తున్నాము. నేను, మా మమ్మీ. డాడీ అయితే వెళ్ళిపోయాడు. డాడీ చాలా ఫాస్ట్ ఉన్నాడు ఈరోజు. వెళ్తూ కొబ్బరి బొండాలు కనిపించాయి. అలా ఆగేసి కోకోనట్ వాటర్ తాగేసి వెళ్తున్నాము. నెక్స్ట్ మనకి యమలింగం అయితే వస్తుంది. ఈ యమలింగం పక్కనే శ్మశానం అయితే మనం చూడొచ్చు. ఇది యముడు అయితే ప్రతిష్ఠించారు, అందుకే యమలింగం అని పేరు వచ్చింది. దారిలో మనకి డీర్స్ కూడా కనిపించాయి. చాలా క్యూట్గా పాప ఫుడ్ పెడుతుంది.
నెక్స్ట్ ఆకలేస్తుందని దారిలో మాకు ఫుడ్ కనిపిస్తే తీసుకున్నాము. 2 ఇడ్లీ, 2 వడ, టమాటో చట్నీ అండ్ సాంబార్ చాలా యమ్మీగా ఉండే. 4th నైరుతి లింగం అయితే వస్తుంది. ఇది అరుణాచలగిరికి నైరుతి సైడ్లో ఉంది, అందుకే నైరుతి లింగం అని అంటారు. 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్కి అయితే మనకి మెడికల్ క్యాంప్స్, టాయిలెట్స్ అండ్ పెయిన్కి ఫుడ్ మసాజర్స్ అయితే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటాయి. మమ్మీకి పెయిన్ ఉంటే కొంచెం ట్రై చేసింది. నెక్స్ట్ సూర్యలింగం, ఇది సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు, అందుకే ఇది సూర్యలింగం అంటారు. 8 లింగాలు ఈ పేరైతే ఉండదు. నెక్స్ట్ డాడీ కూడా మసాజ్ చేసుకున్నారు. 12 తర్వాత టెంపుల్స్ క్లోజ్ చేస్తున్నారు. బయట నుంచి అయితే మనం మొక్కి వెళ్ళొచ్చు. స్కంద ఆశ్రమం విరూపాక్ష గృహ బిఫోర్ 4 PMకి వెళ్ళాలి. మాకైతే కుదరలేదు, మిస్ అయిపోయాం. 5th వాయులింగం, వాయుదేవుడు అయితే ప్రతిష్ఠించారు, అందుకే దీనికి వాయులింగం అని పేరు వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మేము చాలా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. కొంచెం ఫుడ్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. అలా కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము. తిరువనమలై, అరుణాచలంని తమిళ్ వాళ్ళు తిరువనమలై అని పిలుస్తారు. నెక్స్ట్ చంద్రలింగం అయితే వస్తుంది. ఈ సూర్యలింగం ఇంకా చంద్రలింగాలను సూర్య భగవానుడు అండ్ చంద్ర భగవానుడు అయితే ప్రతిష్ఠించారు. 8 లింగాలలో అయితే ఇవి రావు. ఈ లింగాలను అన్నింటినీ దర్శించుకుంటేనే మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. 7th లింగం కుబేరలింగం, దీని కుబేరుడు అయితే ప్రతిష్ఠించారు. రైట్ సైడ్లో మనకి మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది కదా, ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే పునర్జన్మ అయితే ఉండదు అని నమ్ముతారు. మేమైతే మోక్ష మార్గం నుంచి చాలా సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసి నెక్స్ట్ లింగాన్ని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ 8వ లింగము ఈశాన్య లింగం అయితే వస్తుంది. అరుణాచలగిరి కొండకు ఈశాన్యం సైడ్ ఉండడం వల్ల దీనికి ఈశాన్య లింగం అని పేరు వచ్చింది. మనం స్టార్ట్ చేసిన పాయింట్ రాజగోపురం దగ్గరికి అయితే మేము వచ్చేసాము. గిరి ప్రదక్షిణ పూర్తయిపోయింది. నైట్ లేట్ అయిపోయింది. మ్యాక్స్ 5 అవర్స్లో చేయొచ్చు గిరి ప్రదక్షిణ, కానీ మేము బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళడం వల్ల మాకైతే లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయితే అయిపోయి హోటల్ కన్నా, ఇది రాజగోపురం సైడ్లోనే ఉంటుంది, నేను మసాలా దోశ తీసుకున్నాను. చాలా యమ్మీ ఉండే. ఇక్కడ సాంబార్ అయితే ఎంత బాగుందంటే సాంబార్ దా టేస్ట్ అయితే అదుర్స్. చాయ్ తీసుకున్నారు. ఇదే హోటల్ కన్నా. నెక్స్ట్ దర్శనం, మనకి ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ దర్శనం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే రాజగోపురము. ఇది ప్రతి సైడ్లో ఉంటాయి అన్నమాట గోపురాలు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ దర్శనం కన్నా ముందు రాజగోపురం ముందు మళ్ళీ దీపం అయితే వెలిగించి లైన్లో అయితే జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ 50 రూపీస్ లైన్లో అయితే నించున్నాము. టెంపుల్ ఎంట్రీ అయ్యే వరకే 2 అవర్స్ పట్టింది. అసలు VIP అని, లోకల్ వాళ్ళని అని పంపిస్తూ ఉన్నారు. ఫుల్ రష్ క్రౌడ్ ఉండే. ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. మేము అరౌండ్ 9:30కి అయితే లైన్లో జాయిన్ అయిపోయాము. లోపల కూడా మాకు 1 అవర్ పట్టింది. కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అన్నమాట లోపల. ఫుల్ క్రౌడ్ ఉండే కదా, కొంచెం రాంగ్ లైన్ వాళ్ళని కూడా పంపించారు. టోటల్గా 3 అవర్స్ పట్టింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. పార్వతి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది. లోపల ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నాము. అరౌండ్ 6కి కార్తికేయ దీపం అయితే వెలిగించారు. చాలా బాగుండే. అరౌండ్ 7కి డిన్నర్ హోటల్ కన్నాలో చేసేసి ట్రైన్ జర్నీ రిటర్న్ టు సికింద్రాబాద్. బట్ ట్రైన్ మళ్ళీ 5 to 6 అవర్స్ డిలే అవ్వడం వల్ల అందరం మౌలాలీలో అయితే దిగేసాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel for more such videos.